రేపు ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ ప్రమాణం. దివ్యాంగురాలికి తొలి జాబ్, కేసీఆర్ కు ఆహ్వానం. ఢిల్లీలో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకను కలిసిన రేవంత్. ప్రమాణానికి రావాలని ముఖ్య నేతలు, ప్రజలందరికీ ఆహ్వానం. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులర్పించిన గవర్నర్. అప్పుల పాలైన ఖజానాపై వైట్ పేపర్ ఇవ్వాలన్న వివేక్. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీనే, హామీలపై పోరాడతామన్న కేటీఆర్. ఫామ్ హౌస్ కు చింతమడక గ్రామస్తులు, కేసీఆర్ కు పరామర్శ. మజ్లిస్, బీజేపీ సీట్లతో కేసీఆర్ మల్ల సీఎం కావచ్చన్న కడియం. కాంగ్రెస్ ఏడాదికి మించి ఉండదు, బీజేపీనే వస్తదన్న రాజాసింగ్. విముక్తి దొరికిందని సెక్రటేరియట్లో ఉద్యోగుల సంబరాలు. ఇంకా వాట్సాప్ కాల్స్ అవసరం లేదన్న కోదండరాం. క్యాంప్ ఆఫీసుల్లో ఫర్నిచర్ తరలిస్తున్న మాజీలు. సీఎస్ వద్దన్నా తరలిస్తున్నారని విద్యార్థి నేతల ఫైర్. పలు జిల్లాల్లో భారీ వర్షాల ఎఫెక్ట్. మరో 2 రోజుల అలర్ట్. తడిసిన మిరప, పత్తి పంటలు, వడ్లు కొనాలంటున్న రైతులు. ఏపీలో తుఫాన్ విధ్వంసం, తక్షణ సాయం ప్రకటించిన ప్రభుత్వం. వరద ముప్పులోనే చెన్నై, హెలికాప్టర్లో నిత్యావసరాల పంపిణీ. కశ్మీర్, జమ్మూ, పీఓకేలలో 14 అసెంబ్లీ సీట్లకు లోక్సభ ఆమోదం. పీఓకే మనదే, 370 రద్దు తర్వాత హింస తగ్గిందన్న అమిత్ షా. డీటెయిల్స్ చూద్దాం. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. ప్రమాణ స్వీకారంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు 1:04 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్బీ స్టేడియంలో 3 వేదికల్ని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, గవర్నర్ తో పాటు ఎమ్మెల్యేలు కూర్చోనున్నారు. రెండో వేదికపై ఏఐసీసీ అగ్రనేతలు, వీఐపీలు కూర్చోనున్నారు. మొత్తం 23,000 మందికి స్టే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులకు ఆహ్వానం పంపారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ కు సైతం ఆహ్వానం అందింది. తమిళనాడు, ఏపీ సీఎంలు స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇటు మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సినీ నటులకు ఆహ్వానం పంపారు. వీరితో పాటు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులకు ఆహ్వానం అందనుంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ కు ఆహ్వానం పంపనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమకారులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు వివిధ కుల సంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందన్న రేవంత్ ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని బహిరంగ లేఖ రాశారు రేవంత్. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. 300 మంది అమరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ ఆఫీసులో అందజేశారు పీసీసీ నేతలు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు నేతలు తెలిపారు. మొన్న 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరూ కూడా హైకమాండ్కి నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సీఎల్పీ నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నేను ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు సంతకాలతో కూడిత జాబితాను
రేపు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి అధికారిక లేఖను ఆ 64 మంది శాసనసభ్యులు పెట్టిన సంతకాలు పెట్టిన జాబితాను జత చేసి రాజ్భవన్లో ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మరోవైపు సిటీ మొత్తం రేవంత్ ఫ్లెక్సీలతో నింపేశారు అనుచరులు. మెట్రో పిల్లర్స్, జంక్షన్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు కట్టారు. ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలను రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. సీఎం అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. ఇక మహారాష్ట్ర సదన్లో ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు రేవంత్. రెండు రోజులుగా ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి. తనను సీఎంగా ప్రకటించడంపై ఏఐసీసీ అగ్రనేతలకు థ్యాంక్స్ చెబుతూనే రేపటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రేవంత్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయిన రేవంత్ రేపటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి దాదాపుగా వస్తానని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. మరోవైపు రాహుల్, ప్రియాంకను కలిసిన రేవంత్ రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రిక్వెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని అభినందించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా సర్కారు ఏర్పాటు చేస్తుందని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ పోస్ట్ ని రీపోస్ట్ చేశారు ప్రియాంక గాంధీ. Are you going, ma'am, tomorrow, Hyderabad? Probably, yes. Okay, thank you. తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలిసిన రేవంత్ రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి మాణికం ఠాకూర్ ను కలిశారు. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ కు బయలుదేరదామని ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వచ్చారు రేవంత్. అయితే హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి ఏర్పాట్లపై కూడా ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. రేవంత్ వెంట షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. రేపు ప్రమాణం చేయబోయే మంత్రులెవరెవరు అనే దానిపై క్లారిటీ రానుంది. ఇక ఠాక్రేతో సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ కు బయలుదేరారు సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రేవంత్ నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లారు. హోటల్లో ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి రేవంత్ తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 6 నెలల్లో ఏడాదో కాంగ్రెస్ పని అయిపోతుందని, కేసీఆర్ సింహం లెక్క వస్తారని కామెంట్ చేశారు. ఒక్కసారి కాదు 2 సార్లు రిపీట్ చేశారు. ఇక రాజాసింగ్ కూడా ఈ కామెంట్సే చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోపే పోతుందని కామెంట్ చేశారు రాజాసింగ్. అధికారంలోకి రాలేదు అని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల చెప్పలేదు కానీ మళ్ళీ ప్రభుత్వం మనదే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పొటాపుటి మెజారిటీ వచ్చింది. దాన్ని కాపాడుకుంటారా లేదో మనం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తారు అది చూడాలి. నాకైతే ఒక నమ్మకం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కువ దినాలు నడవదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. తెలంగాణ కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది అని తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా 1 సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో కాదు, అంటే నా క్యాల్కులేషన్ ప్రకారం అయితే కష్టమే. నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను. 100%, 200%
కేసీఆర్ విల్ బౌన్స్ బ్యాక్. సింహము 2 అడుగులు వెనుకకు వేసింది అంటే దాని అర్థము అది వెనుకపోవడం. సింహం 2 అడుగులు వెనుకకు వేసిందంటే పొజిషన్ తీసుకొని జంప్ చేయడానికి అని చెప్పి. సో దట్ ఈస్ కేసీఆర్. కాబట్టి మనం ఎవరు కూడా అందులో మనకు వచ్చిన నెంబర్లో చిన్న నెంబర్ కాదు. 119లో 39 గెలిచినాం. మనకు మిత్రపక్షంగా 7 ఉన్నారు. అంటే దాదాపుగా 46 మంది మన సంఖ్య. 8 మంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండనే ఉన్నారు. 46, 8, 54 మందితోని వాళ్ళు ఇక అవస్థ పడాలి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చింతమడక ప్రజల్ని కలిశారు మాజీ సీఎం కేసీఆర్. ధైర్యంగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజమని, నిరాశ వద్దన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై పోరాడతామన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను చింతమడక గ్రామస్తులు కలిశారు. కేసీఆర్ ను కలిసేందుకు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. చింతమడక గ్రామస్తులకు కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ ను చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన చింతమడక గ్రామస్తులను అడ్డుకున్నారు పోలీసులు. కేసీఆర్ ను కలిసేందుకు 5 బస్సుల్లో వచ్చారు. అయితే చెక్పోస్టు దగ్గరే చింతమడక గ్రామస్తులను ఆపేశారు పోలీసులు. దీంతో చెక్పోస్టు దగ్గరే కేసీఆర్ ను కలిసేందుకు ఎదురు చూశారు. తర్వాత కొద్దిసేపటికి కేసీఆర్ బయటకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సిరిసిల్లలో ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు కేటీఆర్. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజమని, నిరాశపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడతానన్నారు. ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట పంతాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకొచ్చిన పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా, పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. హైదరాబాద్ రవీంద్ర భారతి దగ్గర ఉద్రిక్తత జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు, ఓయూ విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవ జరిగింది. రవీంద్ర భారతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్లు తరలిస్తుండగా విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వస్తువులను శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ గౌడ్ పై ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి సంఘం నాయకులు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ లో ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిర్చి, వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. గాలివాన బీభత్సంతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి నీటిపాలైందని రైతులు వాపోయారు. జగిత్యాల జిల్లాలో 2 రోజులుగా ముసురు పట్టి చినుకులు పడుతుండటంతో మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం తడిచిపోయింది. ప్లాస్టిక్ కవర్లు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గట్టిగానే పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లో 5 మండలాల్లో 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. లంకాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మదిర, సత్తుపల్లిలో 9, దమ్మపేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామాల మధ్య గోధుమ వాగులో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాకాల వరిధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రోడ్లపైనే ధాన్యం ఉండటం, మరోపక్క తుఫాన్ ప్రభావం రైతులను కలవరపెడుతోంది. ఎన్నికలు పూర్తయినా అధికారులు కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు రైతులు. ఈదురుగాలులతో కుండపోతగా వానలు పడుతున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ తో భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి సబ్ డివిజన్ లో రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మరోవైపు నల్గొండ జిల్లా, జనగాం, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ చేసింది. ఇక తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ విభాగాలు లోతట్టు ప్రాంతాల్లో ముంపు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్ శాంతి కుమారి. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న మింగ్జామ్ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగ్జామ్ తుఫాన్ తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా చెన్నైని ముంచెత్తింది. అక్కడ 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 17 మంది చనిపోయారు. ఏపీలోనూ భారీ వర్ష ప్రభావం ఉన్న పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. తెలంగాణలో మిగ్జామ్ ఎఫెక్ట్తో భారీ వర్షంలో వరి ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మిగ్జామ్ తుఫాన్ చెన్నైను ముంచేసింది. ఆదివారం రాత్రి నుంచి కంటిన్యూగా మంగళవారం తెల్లవారుజాము వరకు కుంభవృష్టి పడింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇండ్లు, పార్కింగ్ లో ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. వరదలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అటు వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను రక్షించారు రెస్క్యూ సిబ్బంది. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రస్తుతం వర్షం తగ్గినా చాలా ప్రాంతాల్లో చెన్నై వాసులు వరద నీటిలోనే ఉన్నారు. కాగా చెన్నైలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైనట్లు తెలిపారు అధికారులు. ఏపీలో మిగ్జామ్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏలూరులోని ప్రభుత్వ హాస్పిటల్లోకి వరద నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తీర ప్రాంతం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులిచ్చారు. అటు విజయవాడ డివిజన్ పరిధిలోని తిరుపతి, చెన్నై, నెల్లూరు మధ్య 13 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిగ్జామ్ తుఫాన్ ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో వర్చువల్ గా సమావేశమయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తుఫాన్ ప్రభావం, చేపడుతున్న సహాయక చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో ఇల్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం కింద 10,000 అందివ్వాలని ఆదేశించారు జగన్. పంట పొలాల్లో నీటి తొలగింపు నుంచి రైతులకు అండగా ఉండాలని సూచించారు. బాధితులకు ఆర్థిక సాయంపై మానవత్వంతో వ్యవహరించాలన్నారు జగన్. కలెక్టర్లందరూ కూడా ఎస్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్. Be it protecting of the crops, be it compensating for the crops, be it any which way, or be it procurement of the crop.
దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ కోస్తాంధ్ర, ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 24 గంటల్లో కురిసే వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వర్షాలు పడే ప్రాంతాల అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్, రిజర్వేషన్ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు, కశ్మీర్లో 47 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేసింది కేంద్రం. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్కు 24 సీట్లు కేటాయించింది. 70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెట్టామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్, రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్సభ. జమ్మూలో 43, కశ్మీర్లో 47 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేసింది కేంద్రం. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు కేటాయించారు. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 83 ఉండగా తాజా బిల్లులో దాన్ని 90కి పెంచారు. ఇంతకు ముందు కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 స్థానాలు ఉండగా ఇప్పుడు కశ్మీర్ డివిజన్లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్మూ డివిజన్లో 43కు పెంచారు. కశ్మీర్లో 2 స్థానాలను కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వాళ్లు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేశారు. మొదటిసారిగా ఎస్సీ ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించారు. क्योंकि पहले जो डिलिमिटेशन हुआ था वो इस तरह से था, एक कॉन्स्टिट्यूएंसी यहाँ बनी है और दूसरा ये वो कॉन्स्टिट्यूएंसी का हिस्सा 15 किलोमीटर दूर है. क्यों? क्योंकि मुझे चुनाव जीतना है. इस तरह से डिलिमिटेशन हुआ. मैंने जानबूझकर एज अ लेजिस्लेटर न्यायिक डिलिमिटेशन लिखा था, वो आज मैं सदन को बताऊं. और पाक ऑक्यूपाई कश्मीर की 24 सीटें, क्योंकि वो हमारा है, हमने रिजर्व रखी है. मान्यवर, పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారని తెలిపారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయన్నారు అమిత్ షా. अधिकार देना और अधिकार सम्मान के साथ देना, दोनों में बड़ा फर्क है. इसलिए कमजोर और वंचित वर्ग के जगह अन्य पिछड़ा वर्ग, ये नामकरण बहुत महत्वपूर्ण है. प्रश्न है कि खंड 3 विधेयक कांग बने. जो सदस्य इसके पक्ष में हाँ के हैं, जो सदस्य विरोध में ना के हैं. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में खंड 3 विधेयक कांग बने. खंड 1 अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक कांग बने. मंत्री जी प्रस्ताव करें विधेयक को पारित किया जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए. प्रश्न है कि विधेयक को पारित किया जाए. जो सदस्य पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ. మోదీ ప్రభుత్వం వచ్చాక పౌర మరణాల్లో 70%, భద్రతా సిబ్బంది మరణాల్లో 62% తగ్గుముఖం పట్టాయన్నారు అమిత్ షా. ఆర్టికల్ 370 తొలగింపుతో ఉగ్రవాదం అంతమైపోతుందని ఎవరూ చెప్పలేదన్నారు. 2026 నాటికి ఉగ్రవాద ఘటనలు 0కు తీసుకురావడం కోసం ప్రణాళికలు రెడీ చేస్తున్నామన్నారు కేంద్ర హోంమంత్రి. मैंने कहा था आतंकवाद का मूल आर्टिकल 370 के कारण खड़ा हुआ अलगाववाद की भावना है. आर्टिकल 370 जाने से अलगाववाद में बहुत बड़ी कमी आने वाली है और इसके कारण आतंकवादी भावनाओं में कमी आएगी. మిగ్జామ్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు. మిగ్జామ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించడాన్ని పరిశీలించాలని తెలిపారు. మిగ్జామ్ తుఫాన్ వల్ల చెన్నైలో భారీ నష్టం జరిగిందన్నారు టీఆర్ బాలు.